ఇప్పటికే ప్రజలకు అన్ని రకాలుగా వాయించి పడేస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో వాయింపు కూడా రంగం సిద్ధం చేస్తూ ఉన్నట్లు జాతీయ మీడియాలో కూడా కథనాలు వెలువడుతూ ఉన్నాయి. అదే విదేశీ ప్రయాణాలకు చేసే వాళ్ళ మీద అదనంగా ట్యాక్స్లో, సెస్సులో ఏదో ఒకటి ఛార్జెస్ అయితే వసూలు చేయబోతూ ఉన్నారు అని ఆ సంకేతాలు క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. మొన్ననే ప్రధాని గారు అన్నారు కదా, బంగారు కొనడం తగ్గించుకోండి, పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువ పెరిగిపోతున్నాయి, దాన్ని కంట్రోల్ చేసుకోండి, విదేశీ ప్రయాణాలు ఆపండి అని. బంగారం కొనడం తగ్గించుకోండి అన్నారు, దాని మీద సెస్ మోయించేశారు. తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు వాయింపు మొదలైంది, నెక్స్ట్ విడత కానీ రాబోతుంది. ఇక విదేశీ ప్రయాణాలు అధికం తగ్గించుకోమన్నారు కదా, ఊరికే చెప్పారు కదా మాటలు. నెక్స్ట్ ఏదో రూపంలో ట్యాక్స్లో, సెస్సులో, సర్వీస్ ఛార్జీలు ఏదో ఒకటి అయితే మొత్తం మీద వాయించబోతూ ఉన్నారు. గమ్మత్ ఏంటి అంటే, ఏ రూపంలో ప్రజలను వాయించినా రాష్ట్రానికి కాస్తో కూస్తో వాటా వచ్చేది. బట్ ఈ వాయింపుల్లో మాత్రం మొత్తం కేంద్ర అకౌంట్లోకి వెళ్ళే విధంగా కార్యాచరణ సిద్ధమవుతుందంటే రాష్ట్రాలకేం వాయింపుల్లో వాటా రాదు, ఇది మాత్రం కేంద్రానికి వెళ్ళే విధంగా. వాస్తవానికి కొన్ని పత్రికల కథనాల ప్రకారమే మనది దాదాపు $232 బిలియన్ టూరిజం పరిశ్రమ అట మనది. ప్రపంచంలో 8వ స్థానం ఉందట. దేశీయంగా 10% మేర ఉద్యోగాలను టూరిజం పరిశ్రమ కల్పిస్తుందట. 2024లో విదేశీ పర్యటనల వ్యయాలు సుమారు $19 బిలియన్ ఉంటే 2030 నాటికి అది కనీసం 3 పెరిగే అవకాశం ఉందట. 2025లో భారత్ నుంచి విదేశాలకు వెళ్ళే వాళ్ళ సంఖ్య 6% పెరిగి 3.30 కోట్లకు చేరిందట. విదేశీ ప్రయాణాల విషయంలో 2019లో 10వ స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు 5వ స్థానానికి వచ్చేసిందట. సో మొత్తం మీద ఆ విదేశాలకు వెళ్తున్నారు కాబట్టి అదనంగా ట్యాక్సులు, ఏదో ఒకటి సెస్సులు, సర్ఛార్జీలు ఏదో ఒకటి మొత్తం మీద అయితే వసూలు చేయబోతున్నారట భారీగానే. సో త్వరలో ఆ వడ్డింపు కూడా ఉండొచ్చు అని. ఇప్పటికే విదేశీ ఫ్లైట్ ఛార్జీలకు రెక్కలు వచ్చేసాయి. కొన్ని విమానాలు అయితే అంత భారీ ఖర్చులకు నడపలేక ఎయిర్ ఇండియా లాంటివి కొన్ని రద్దే చేసేసుకున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకా విదేశీ ప్రయాణాల మీద వడ్డింపులు వేస్తే మరి ఇంకా అది ఎంత అవుతాయో, ఏ మాయన పెరుగుతాయో. ఎవరైనా ఏమన్నా ఆశ ఉంటే అది చూడాలి, ఇది చూడాలని పోయి ముందే ఆ వాయింపులు లేకముందే పోయి, ఇప్పటికే వాయింపులు ఎక్కువ ఉన్నాయిలేండి టికెట్ ఛార్జీలు, ఇంకా అదనపు వాయింపులు వాయించకముందే ఏమైనా ఉంటే కోరికలు తీర్చేసుకొని రాపోండి పోయి, మరి ఏం చేసేది ఉంది.